హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? చాలా అంటే చాలా రోజులు అవుతుందండి వీడియో పెట్టి. ఈరోజైతే ఇంకా వీడియో షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈరోజైతే సండే అనమాట. జాబ్కి వెళ్తున్నానని చెప్పాను కదండి, అస్సలు అవ్వట్లేదు అనమాట నాకు వీడియో షూట్ చేయడము. ఇక నుంచి అయిన వరకైనా షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎంత టైం కుదిరితే అంత టైంలోనైనా వీడియో తీద్దామని. అంటే మార్నింగ్ ఉరుకులు పరుగులు అయిపోతుంది అనమాట. మళ్ళీ ఈవినింగ్ వచ్చి కూడా సేమ్ సిచ్యువేషను. అందుకనే ఇంకా తీయట్లేదు. కొంచెం నాకు వాయిస్ అయితే కొంచెం జలుబు చేసేటట్టు, దగ్గు బాగా విపరీతంగా దగ్గొస్తుంది. జలుబు కూడా వస్తున్నట్టు ఉందనమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? ఈరోజైతే సండే కదండి, ఇంకా అస్సలు ఖాళీ ఉండదనమాట. ఇంకా మా వారైతే చికెను, పుదీనా అన్నీ తెచ్చారు. ఇంక ఇప్పుడైతే మనం తన పని పట్టాలన్నమాట. మా అమ్మాయికి అయితే స్కూల్ ఉంది, తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇవ్వండి చికెన్ తెచ్చారు మార్నింగ్. మా పిల్లలు అయితే చికెనే తింటారు. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళింది కదా, ఆమె కోసం అయితే ఉప్మా చేసి పెట్టాను మార్నింగ్. ఇంకా అదైతేనే తొందరగా అవుతుంది. దోశ పిండి, ఇడ్లీ పిండి ఏం లేదు. ఇవ్వండి పుదీనా, టీ బిస్కెట్స్, ఇవి లేకపోతే మార్నింగే అవ్వదు. పాలు, పెరుగు, పిల్లలకి చాక్లెట్స్, ఇదంతా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. మార్నింగే స్నానం అయిపోయింది, స్నానం చేసాను. ఫ్రిడ్జ్ ఎప్పుడు ఖాళీ ఉండదు. మార్నింగే పూజ కూడా అయిపోయింది అనమాట. పూజ చేసేసాను, మంచిగా పూజ చేస్తాను. మార్నింగ్ లేచి స్నానం చేసి పూజ చేస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది నాకైతే. ఈరోజైతే క్లైమేట్ మబ్బుగా ఉందండి, చిరాకు ఉంది. 4 రోజుల నుంచి దగ్గు, విపరీతమైన దగ్గి గొంతు నొప్పి వచ్చేస్తుంది అనమాట. కొంచెం తినేస్తే కడుపులో పడేసుకుంటే వీళ్ళైతే కొన్ని సామాన్లు చెప్పానండి, తేటానికి వెళ్ళారు. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, చూస్తాను మరి. బాస్మతి రైస్ ఉన్నాయి, చాలా రోజులు అవుతుంది తెచ్చి. గొంతు అయితే చాలా అంటే చాలా పెయిన్ ఉందండి. ఉప్మా ఎలాగున్నా తప్పదు, తినాలి. వేడి నీళ్ళు తాగడానికి పెట్టేసుకుంటే బట్టలు మార్నింగ్ వేసాను, నైట్ వేసాను, మార్నింగ్ ఆరబెట్టాను తీసి. ఇంకొక రౌండ్ ఉంది, వంట అంతా అయ్యాక లాస్ట్లో వేద్దామని చూస్తున్నాను. పర్లేదు, బాగానే ఉంది ఉప్మా. కొంచెం తినేసి పని స్టార్ట్ చేయాలి. ఇంక వేరే టిఫిన్ ఏం పెట్టుకున్నా నాకైతే అస్సలు టైం సెట్ కాదండి. ఉప్మా అనుకోండి సింపుల్గా అయిపోద్ది, చట్నీలు కూడా అవసరం లేదు. టిఫిన్ అయితే అయిపోయిందండి. మా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇవ్వండి పుదీనా అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. పుదీనా, కొత్తిమీర, ఇదైతే చికెన్ అయితే 1 kg అండి. మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా అదైతే మ్యాగ్నేట్ దాని పని అది అవుతుంది. ఇక మనం అయితే ముందు పుదీనా, కొత్తిమీర క్లీన్ చేసి రెడీ పెట్టేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే కొట్టేసుకోవాలి. ఎప్పటికప్పుడే కొడతాను అనమాట. ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లిపాయ తెమ్మంటే చూడండి ఇది తెచ్చారు. ఇదైతే నాకు అస్సలు నచ్చదు. నేను క్లీన్ చేసుకొని చక్కగా నీట్గా పెట్టుకుంటాను. చూడండి ఎంత కంగారుగా ఉన్నాయి, ఎంత ఓపిక మీద ఇవన్నీ క్లీన్ చేస్తారో వాళ్ళైతే. మనం చిన్నవన్నీ పడేస్తాము. ఆ చిన్నవి కూడా, చిన్నవి కంటికి కనిపించినవి కూడా క్లీన్ చేసి చక్కగా పెడుతున్నారనమాట. ఇంకా రైస్ అయితే ఇంకా నానబెట్టేసుకుంటాను. ఎప్పటి నుంచో బాస్మతి రైస్ ఉండిపోయాయి అనమాట. ఆ రైస్ అయితే ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎలాగొస్తుందో చూడాలి. ఇదండి బాస్మతి రైస్.
నాకు వీటితో చేయాలంటే భయం అనమాట. కుదురుద్దో లేదో, వస్తుందో లేదో అని భయం. అందుకే చాలా రోజుల నుంచి అలా ఉంచేసాను. ఆయన ఈ రైస్ అంట బాస్మతి రైస్ అంట బిర్యానీ రైస్ ఎంత మనం స్టాక్ పెడితే అంత బాగుంటాయంట. అందుకనేసి నేను కూడా అలా ఉంచేసాను అనమాట. ఇప్పుడైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ ఉంది కదా, హాఫ్ కేజీ చికెన్ వేసి చేసేస్తాను, చూస్తాను, ట్రై చేస్తాను. ఇవైతే రాకుంటుంది వీడియో కర్రీ. ఇవైతే రేషన్ రైస్ అండి, కంట్రోల్ రైస్ అంటారు కదా, రేషన్ బియ్యం. మా ఫ్రెండ్ ఇక్కడ దొరకడం కష్టమైపోతుంది. ఆంధ్రాలో అయితే కుప్ప కుప్ప అనమాట మాకు. అక్కడ కార్డు, మరి ఇక్కడ కార్డు లేదు కదా మాకు. అయితే ఇక్కడ ఇవి దొరకడం కష్టమైపోవడం మా ఫ్రెండ్కి అయితే అడిగాను అనమాట. నేను ఆఫీస్లోని మా ఫ్రెండ్ అయితే తెచ్చిచ్చింది. నాకు మంచి హెల్ప్ చేసింది తన పేరు శ్రీలత. శ్రీలత వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఎందుకంటే దొరుకుతున్నాయి కానీ ఇంత నీట్ అండ్ క్లీన్ లేవు అనమాట. బాగా మట్టి బెడ్డలు అన్నీ ఉన్నాయి. నేను దోశకి తీసుకొచ్చి గమ్ముని వేసేసాను అనమాట. మొత్తం మట్టి 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 మట్టి. ఇంకా దోశలు అనవసరంగా ఇంకా వేస్ట్ అయిపోయాయి అనమాట. అయితే ఇవైతే చూడండి ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత నీట్ క్లీన్గా కనిపిస్తున్నాయి. ఇంక ఇవైతే పిండి ఆడించుకొని పెట్టుకుందాం అనేసి ఇంకా కడిగేసి పైన ఆరబెట్టేస్తాను. ఇంకా నీసేవి తగలకన్నా ఇంకా రేపు పూజలు గట్ట అవుతాయి కదండి. బాగా నీట్గా క్లీన్ చేసేసి పైన ఆరబెట్టేస్తే ఇంకా పిండి అయితే మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పిండి ఆరబెట్టి మిల్లు పట్టించేయచ్చు అనమాట. ఎండ కూడా లేదు చూసుకొని లేట్గా కడిగేసి ఆరేస్తాను. సాయంత్రంలో గట్టిగా ఎండెక్కిందంటే ఎండిపోతాయి అన్నమాట. బియ్యం ఎంతసేపు ఎండిపోవడానికి. అయితే తడిగా ఉంటే కొంచెం పాడైపోతుంది పిండి అనేసి, ఎక్కువ రోజులు ఉండదు కదా. నేను సాటర్డే శనివారం పిండి దీపాలు అయితే వెంకటేశ్వరునికి అప్పుడప్పుడు పెడతాను. డైలీ పెట్టను, ఎప్పుడో పెడతాను. ఏదైనా ఏకాదశి ద్వాదశి ఇలాంటి టైంలో పెడతాను అనమాట. అందుకని పిండి కొంచెం తీసి పక్కన పెట్టేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఏదన్నమాట. ఎక్కడైతే సంతలాగా ఉంది ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడంతా ఎంత తొందరగా అవ్వదులేండి. ఇంకా అందులో అయిపోవద్ది. ప్రస్తుతానికైతే ఇది. మీరైతే నా వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా. ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి చికెన్ కోసం అనమాట. ఇంకా బిర్యానీకి చికెన్కి ఆనియన్స్ ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేస్తాను. ఒకేసారి కట్ చేసేస్తాను. అన్నీ రెడీ చేస్తే రైస్ అయితే నానబెట్టేసాను, బాస్మతి రైస్. కర్రీ ముందు వండేస్తాను, తర్వాత బిర్యానీ పెడతాను. ఇదిగోండి మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే వేసేస్తున్నాను. జాయింట్ అనమాట, 2 జాయింట్స్. ఒకటేమో చికెన్ ఫ్రై బిర్యానీలో వేస్తాను. కొంచెం గ్రేవీ కర్రీకి అయితే చేస్తున్నాను. ఇదైతే చికెన్ బిర్యానీలో చేస్తాను. మొత్తం చికెన్ అంతా చిన్న చిన్న ముక్కలన్నీ తీసేసి వేరువేరుగా కొట్టించి తెచ్చారు, నేనే కలిపేశాను అనమాట. చిన్న చిన్న ముక్కలే కదా కర్రీకి, అని తీసేసి పక్కన పెట్టి వేసేస్తున్నాను. ఇదైతే ఇంకా కర్రీ చికెన్ బిర్యానీ కోసం. ఇప్పుడైతే మిషన్ వేసానండి, వాషింగ్ మిషన్ బట్టలు యూనిఫామ్స్ అన్నీ వేసాను అన్నమాట. ఇప్పుడు అయిపోతే అవ్వదు, ఎండ లేదన్నమాట, ఎండ ఎక్కాలి కదా. ఇక్కడ లైటింగ్ బాగా తక్కువ ఉంది. లైట్ అయితే మాది అక్కడ ఉంది, స్టవ్ ఇక్కడ ఉంది అనమాట. అందుకే లైటింగ్ తక్కువ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ డోర్ కానీ తీసాను అనుకోండి, కిటికీ మొత్తం లైటింగ్ ఎక్కువ అయిపోయి ఇంకా మనకి వీడియో బాగోదు అనమాట. ఇక్కడైతే రైస్ వేస్తానండి. ఇక్కడ రైస్ కుక్ అవుతుంది బిర్యానీ కోసం. మొత్తం అన్నీ వేసాను. కొత్తిమీర, బిర్యానీ సామాన్లు, మళ్ళీ కొంచెం గీ వేసాను, సాల్ట్ కూడా వేసాను.
ఇక్కడైతే కర్రీ కోసం దమ్ కోసం పెట్టాను. నాకు ప్రస్తుతానికి తెలిసినట్టయితే నేను చేస్తున్నాను, చూడాలి మరి ఎలాగొస్తుందో. ఎప్పుడు కూడా బిర్యానీ అంటే బగారాలా చేసి నేను ప్రెషర్ కుక్కర్లోనే పెట్టేస్తాను అనమాట. నాకు ఇలా బాండీలో చేయటం రాదు. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను, చూడాలి మరి ఎలాగొస్తుందో. ఈ రైస్ అయితే 80% కుక్ అవ్వాలంటారు కదా. దీన్ని మనం ఇలాగే కుక్ చేసిన రైస్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకుంటే బాగుంటుందంట. ఒకరోజు ట్రై చేయాలి. కానీ మనం చేసిన రెస్టారెంట్ స్టైల్ అయితే రాదు, ఏదో అలాగలాగా అంతే అన్నమాట. ఇంకా స్టాక్ ఒక మనకి 15 రోజుల వరకు చూడక్కర్లేదు. 15 రోజులు కాదు, ఒక వారం 10 రోజులు చూడక్కర్లేదు, ఇంకా వచ్చేస్తుంది అన్నమాట మనకి. లేదంటే ఎత్తుక్కోవాలి మనం. ఇదిగోండి ఇక్కడ గ్రేవీ అయితే స్టార్ట్ అవుతుంది. చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను, మంచి స్పైసీగా చేస్తున్నాను అన్నమాట. కర్రీలో ఒక జాయింట్ వేసాను గ్రేవీలోని. ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీలోకి ఒక జాయింట్ ఉంటాను. ఇక్కడైతే రైస్ కుక్ అవుతుంది, కుక్ అయిపోతుంది కొంచెం ఉంది. అయితే కుక్ అయిపోయింది అంటే దీంతో అయితే వేసేయడమే. జాలీతో బాగా కడిగేసి సిమ్లో పెడతాము. వాటర్ అంతా దిగుతుంది. నాకు తెలిసి కుక్కర్ సరిపోదు అనుకుంటున్నా, చూడాలి మరి. ఈ లేయర్ మీద కొంచెం నెయ్యి వేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయట్లేదండి, నాకు అంత టైం లేదు ఫ్రైడ్ ఆనియన్స్ చేసేంత టైం. ఒక చేత్తో వేయలేకపోతున్నాను. ఇంకా ఇదిగోండి పంపేశాను, కొంచెం అడగంటింది అనమాట. అది తప్పదు, ఎంత మందంగా ఉన్న దాంట్లో పెట్టినా అడగంటింది అనమాట బ్యాక్ సైడ్. ఇదిగోండి బిర్యానీ, దమ్ బిర్యానీ లెగ్ పీస్. ఇంకా మా అమ్మాయి ఇంకా చాలా ఇష్టం అనమాట, ఇంకా కుమ్మేస్తుంది, మామూలుగా కుమ్మదు. రెడీ, తను వచ్చినప్పటికి ఇంకా రెడీగా ఉంటుంది అనమాట. ఇంకా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. గ్రేవీ కర్రీ కూడా తీసి పెట్టేద్దాం. బాగుంది కదా, చూడటానికి అయితే బాగుంది, మరి తింటే ఎలాగుంటుందో చూడాలి. కొంచెం గ్రేవీ తక్కువ అయిందండి. అయ్యో పవర్ పోయింది. యాక్చువల్లీ నేనైతే ఆ రైస్ వేసి వాటర్ వేయడం మర్చిపోయాను అనమాట, అందుకు అడుగు పట్టేసింది. బియ్యం అయితే పైన కడిగేసి ఆరబెట్టి వచ్చేసాను, అయిపోయి ఇంకా అవి ఈవినింగ్ ఆరిపోతే మిల్లి పట్టించడమే. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఫస్ట్ టైం నేను చేసుకుంది, నాకు నచ్చింది అనమాట, చాలా బాగుంది.
హోటల్ స్టైల్లో బాగుంది. మా అమ్మాయి అయితే హోటల్ స్టైల్లో ఉంది అన్నది. వాళ్ళకి కూడా నచ్చిందంట. రెస్టారెంట్లో మేకుల్లాగా పుల్లల్లాగా ఉంటుంది కదండి, అలా కాకుండా సాఫ్ట్గా ఉంది. ఎక్కువ రోజులు రైస్ నిల్వ ఉండడం అనుకుంటా. ఇంకొకటి సాఫ్ట్గా దిగిపోతుంది అనమాట గొంతులో. చాలా బాగుంది. వాళ్ళు అవి తినేసి రూమ్లోకి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని తింటున్నాను. బిర్యానీ చేశాక ఇంక ఇది లేకన్నా అవ్వదు కదా మనకి, ఖచ్చితంగా ఇది ఉండాలి. కానీ నేను తాగను. జలుబు బాగా దగ్గు ఎక్కువైపోతుంది. రాత్రి అంతా పడుకోలేదు, దగ్గునే ఉన్నాను. తాగాను అనుకోండి, కూలింగ్ లేదు, వితౌట్ కూలింగే, కానీ భయం నాకు. కర్రీ కూడా బాగా సెట్ అయింది, కొంచెం స్పైసీగా ఉంది. తినేసానండి నేనైతే. ఇగోండి వీళ్ళు ఫోన్లు ల్యాప్టాప్లు పట్టుకొని బిజీ అనమాట ఇద్దరును. చూడండి ఇంకా ఇదే పని. కాబట్టి ఎంత అనేసి కొంచెం కూడా భయం లేదు. ల్యాప్టాప్ అలా ఫోన్ చూస్తూనే ఉంటుంది. ఎండ అయితే మంచిగానే ఎక్కుతుంది. రైస్ అయితే ఆరిపోతాయి నాకు తెలిసి. మధ్యాహ్నం లంచ్ అయ్యాకైతే పడుకుండిపోయానండి. ఇప్పుడే లేచాను, 4:30 అవుతుంది టైము. ఇవ్వండి టీ తాగుతాను. బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో, చూస్తుంటే భయం వేస్తుంది. ఇప్పుడు వాటంతా చూడాలన్నమాట. వాటంతా చూసి అప్పుడు ఇల్లంతా ఊడ్చి, ఇగోండి బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఈ బట్టలన్నీ మడత పెట్టాలన్నమాట. మడత పెట్టకపోతే అవ్వదు. రేపటి నుంచి ఖాళీ ఉండదు. ఉరుకులు పరుగులు అయిపోతుంది. ఇంకా అవి కాకుండా మా ఓళ్ళు ఈరోజు ఇప్పినవి కొన్ని ఉన్నాయి. అవి నేను ఇందాక చూడలేదు, వాషింగ్ మిషన్లో వేయాల్సినవి. లేకపోతే వేసేద్దును వాటితో పాటు ఈ బట్టలు కూడా. ఆదివారం వచ్చిందంటే ఆదివారం అనుకుంటాం కానీ అస్సలు ఖాళీ ఉందండి బాబు. నేనైతే నించొని మడత పెట్టలేను. ఇలా మడత పెట్టేసి కబోర్డ్లో వెంటనే పెట్టాను. అయితే బయటికి వెళ్ళారండి, నేనైతే వెళ్ళలేదు. మంచు పడుతుంది, కొంచెం జలుబు దగ్గు ఉంది కదా, ఎక్కువ అవుతుంది అనేసి. వాళ్ళైతే ఏదో తినేస్తున్నారంట బయట. ఇది నేనైతే పెట్టేసుకున్నాను. టైం అయితే 8 అవుతుంది. వాళ్ళు తింటారు కదా అనేసి నేను మధ్యాహ్నం తినకన్నా నేను వాళ్ళ కోసం అని ఉంచితే వాళ్ళేమో బయట తినొస్తారంట. ఏదో 4 రోజులకి వెళ్ళారు. నేను కూడా కాదని లేపాను. బిర్యానీ అయితే చాలా ఉండిపోయింది. ఇంక రేపైనా తినేస్తారు, పర్వాలేదు మా పిల్లలు. ఇంకా నేనైతే రేపు తిన్ను, రేపు మండే కదా. మనం ఎంత బాగా చేసినా బయట ఫుడ్, ఇంట్లో ఫుడ్ అని మనం అంటాము. కానీ పిల్లలకు మాత్రం అదేం తెలీదు. బయట తింటేనే సాటిస్ఫాక్షన్. నేనైతే బయట తినడానికి అస్సలు ఒప్పుకోను. నాకు చెప్పకన్నా బయటికి అలా అంటే చెప్పారు, బయటకు అలా తిరిగి వస్తాము అనేసి. చెప్పకన్నా ఇంక తిని ఖచ్చితంగా వస్తారు నాకు తెలిసి. తినొచ్చేటోళ్ళకి ఏమైనా అనలేదు కదా. నాకు అడిగారు ఏం తేవాలి అని. నాకు ఏం వద్దమ్మా అన్నాను. అప్పుడే నాకు అర్థమైపోయింది అనమాట. ఇంకా వస్తే ఉంటుంది పంచాయతీ. ఈ బిర్యానీ వేసిన చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మధ్యాహ్నం చేసిన చికెన్ కర్రీ కూడా అలాగే ఉంది. మా అమ్మాయి అయితే గ్రేవీ మొత్తం లాగేస్తుంది. ఓన్లీ గ్రేవీయే తింటుంది. పీసెస్ అయితే తిందనమాట. ఇంత చేశాను ఆ బిర్యానీ. చూడండి వండిపోయింది. ఇంకా మనకైతే తప్పదు కదా. బిర్యానీ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. పిల్లలు కూడా బాగుంది అన్నారు. కానీ ఈరోజు ఆట ఎక్కువైపోయింది అనమాట. లేకపోతే ఉండకపోను బిర్యానీ, ఆటకి వెళ్ళిపోయారు.
నేను మీతోనే మాట్లాడుతూ ఇంకా తింటున్నాను. మీరే నాకు కంపెనీ అనమాట. ఎందుకంటే ఫాస్ట్ తింటున్నాను. నేను ఇల్లు వత్తాలి, సామాన్లు తోమాలి, ఇంక ఇదంతా క్లీన్ చేయాలి, డైనింగ్ టేబుల్ అంతాను. ఇంకా చాలా పని ఉంది. రేపు మండే కదా, ఇప్పుడు చేసుకోకపోతే తెల్లవారు అసలు అవ్వదండి. ఈ చలికి అసలు లెగబుద్ధి కావట్లేదు. ఎంత లేట్ అయినా ఇప్పుడే చేసేసుకుంటాను. ఇది ఇంకా బయటికి వెళ్ళి రాలేదు.